అందరికీ నమస్కారం. వెల్కమ్ టు చిట్ చాట్ విత్ యాక్టింగ్ గురు. ఇంతవరకు యాక్టింగ్ సంబంధించిన థియరీ లాంటి డిస్కషన్ మీతో చేశాను. అంటే ఆంగికం, వాచికం, సాత్వికం, ఆహార్యం ఇలాంటి బేసిక్ విషయాలన్నీ మీతో మాట్లాడాను. సో ఇకపై మెయిన్ సబ్జెక్ట్లోకి వెళ్దాము. కొంచెం ప్రాక్టికల్ ఓరియంటెడ్గా అసలు బేసిక్గా యాక్టర్ ఎలా ఉండాలి, ఎవరిని యాక్టర్ అంటారు, ఇలాంటి విషయాలు మనం డిస్కస్ చేసుకున్నాం. యాక్టర్ అంటే మనం అబద్ధాన్ని చెబుతూ ఇది నిజమే అని నమ్మించడమే యాక్టర్ అని అనుకున్నాం కదా. అయితే ఆ ఉద్దేశంలో యాక్టింగ్ కన్నా రియాక్షన్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ దెన్ యాక్షన్స్ అంటా నేను. డూ యూ అగ్రీ విత్ మీ? ఎస్, అగ్రీ చేయాలి. యాక్టింగ్ అనేది ఎవరన్నా చేస్తారు, రియాక్షన్స్ ఎవరు చేస్తారు? యాక్టరే చేయాలి. అది ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సీన్లో 3-4 క్యారెక్టర్లు ఉన్నారనుకోండి. ఎవరి డైలాగ్ వాళ్ళకు ఉంటాయి. ఈ డైలాగ్ నువ్వు చెప్తావు, అతని డైలాగ్ అతను చెప్తాడు, నా డైలాగ్ నేను చెప్తాను. మన డైలాగ్ మనం ప్రిపేర్ అయిపోయి ఉన్నాం. అయితే యాక్షన్ అనగానే ఎవరి ప్లేస్మెంట్ వాళ్ళకు ఉంటాయి, ఎవరి డైలాగ్ వాళ్ళు చెప్తారు. దట్ ఈస్ ఫైన్. నా పార్ట్ వచ్చేసరికి వాళ్ళ డైలాగ్కి రియాక్షన్గా నా డైలాగ్ ఏదో నేను చెప్పేస్తాను, అక్కడతో సీన్ కంప్లీట్ అయిపోతుంది. సో నా డైలాగ్ నేను బైహార్ట్ చేసేసాను కాబట్టి నా పార్ట్లో నా డైలాగ్ వచ్చిన టైంలో నేను హ్యాపీగా నా డైలాగ్ విత్ యాక్షన్స్ అండ్ ఎమోషన్ నేను క్లియర్ చేసేస్తాను. మరి వాళ్ళ డైలాగులప్పుడు, ఈ డైలాగ్ లేనప్పుడు, వాళ్ళ డైలాగులు ఉన్నప్పుడు యాజ్ అన్ యాక్టర్ నువ్వేం చేస్తావు? బ్లాంక్ అయిపోకూడదు. వాళ్ళు చెప్తున్న డైలాగ్కి నీ రియాక్షన్ ఇవ్వాలి. అప్పుడు ఎలా ఇస్తావు? ఫర్ ఎగ్జాంపుల్, ఒక థర్డ్ వ్యక్తి గురించి ఫస్ట్ వ్యక్తి నాతో మాట్లాడుతున్నాడు అనుకోండి, అప్పుడు నేను ఇచ్చే రియాక్షన్స్ వేరుగా ఉంటాయి. అలాగే నాతోనే డైరెక్ట్గా వేరే వ్యక్తి గురించి మాట్లాడుతున్నప్పుడు కూడా నేను ఇచ్చే రియాక్షన్స్ వేరుగా ఉంటాయి. సో వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు నీ డైలాగ్ లేనప్పుడు నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు, అది చాలా చాలా ఇంపార్టెంట్. అందుకే యాక్టింగ్ అనేది నువ్వు ప్రాక్టీస్ చేసే కాబట్టి నీ పార్ట్లో నీ డైలాగ్ నువ్వు చెప్పేస్తావు, అది నీ యాక్షన్. అక్కడతో నీ సీన్ అయిపోలేదు. నువ్వు రియాక్షన్ చాలా ఇస్తున్నావు. వాడేదో అడుగుతాడు, రే వాడు ఎంత పనిచేసాడో తెలుసా, అసలు నువ్వు నమ్మవు అని చెప్పాడు అనుకో, ఆ ఎమోషన్ తగ్గట్టు ఏం చేశాడని నేను నమ్మాలి అనే అర్థం వచ్చే విధంగా అదే క్యూరియాసిటీతో నీ రియాక్షన్స్ ఇవ్వాలి. ఆ రియాక్షన్స్ ఇవ్వకపోతే వాడంత బాగా చెప్పలేడు, నీ రియాక్షన్ లేకపోవడం వల్ల సీన్ అంతా చప్పగా అయిపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఒక క్యారెక్టర్ ఇచ్చారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మిడిల్ ఏజ్ క్యారెక్టర్, మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉండే ఒక యంగ్స్టర్ అనుకో. నువ్వు ఒక పోలీస్ ఆఫీస్ దగ్గర ఎలా బిహేవ్ చేస్తావు, అలాగే మీ అమ్మ నాన్న దగ్గర ఎలా బిహేవ్ చేస్తావు, నీ భార్య దగ్గర ఎలా బిహేవ్ చేస్తావు, మీ గురువు గారి దగ్గర ఎలా బిహేవ్ చేస్తావు, నీ సబార్డినేట్ ఎవరు ఉంటే వారి దగ్గర ఎలా బిహేవ్ చేస్తావు. ఉన్న వ్యక్తివి నువ్వే, కానీ ఇంతమంది క్యారెక్టర్స్తో ఎన్నో రకాలుగా నీ బిహేవియర్ ఉంటుంది, నీ రియాక్షన్స్ ఉంటాయి. నీకు ఇష్టం లేనప్పుడు ఒకలాంటి రియాక్షన్ ఉంటుంది, రెస్పెక్ట్ ఉన్నప్పుడు ఒకలాంటి రియాక్షన్ ఉంటుంది, కేర్లెస్నెస్ ఉన్నప్పుడు ఇంకోలాంటి రియాక్షన్ ఉంటుంది. కాబట్టి అంటే నీకు మిగతా సమాజంలో మిగతా వ్యక్తులందరి పట్ల నీకు ఒక ఒపీనియన్ ఉంటుంది. ఆ ఒపీనియన్ బేస్ చేసుకునే రెస్పెక్ట్ ఇవ్వాలా లేదంటే ఎలా మాట్లాడన్నది నీకు ఒక ప్రొసీజర్ ఉంటుంది. అలాగే నువ్వు ఒక క్యారెక్టర్ చేస్తున్నప్పుడు కూడా ఏ క్యారెక్టర్ దగ్గర నువ్వు ఎలా రియాక్షన్స్ ఇవ్వాలనే విషయం కూడా క్యారెక్టర్ అనాలిసిస్లో భాగంగా నువ్వు అనాలిసిస్ చేసుకుంటేనే ఆ క్యారెక్టర్ని ప్రాపర్ రియాక్షన్స్, ప్రాపర్ యాక్షన్స్ తోటి నువ్వు రిప్లై ఇవ్వగలుగుతావు. అప్పుడు చూసే వాళ్ళందరికీ చాలా సహజంగా న్యాచురల్గా ఉందిరా, బాగా చేసేడు వీళ్ళు అనుకుంటారు. డైలాగ్ ఉన్నప్పుడు అందరూ చెప్పేస్తారు. మరి డైలాగ్ లేనప్పుడు ఏం చేస్తావు? ఎంటీగా ఉండకూడదు కదా. ఆ రియాక్షన్స్, ఒక మంచి ఆర్టిస్ట్గా నువ్వు ఫేమ్ అవ్వాలి అని అంటే నీ రియాక్షన్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ దాన్ యువర్ యాక్షన్స్. మీకు అర్థమైంది అనుకుంటా నా ఇంటెన్షన్. ఈ సోదంతా ఎందుకు చెప్పానంటే, రియాక్షన్స్ కూడా నీ యాక్టింగ్లో భాగమే. ఇవి తక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి నీ డైలాగ్ పార్ట్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడానికి లేదు. దీనికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. దానివల్లే నీకు ఇంకా ఎక్కువ పేరు వస్తుందని నా అభిప్రాయం. నా అభిప్రాయానికి మీరు ఏకీభవిస్తే జస్ట్ ఆ విధంగా ఫోకస్ పెట్టి
కాన్సన్ట్రేషన్ చేసి బిహేవ్ చేయడానికి ట్రై చేయండి, మీకు అర్థమవుతుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్.